అలర్ట్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేంద్రం 5 కీలక అంశాలను వెల్లడించింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్పీజీ గ్యాస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా ప్రజలకు భరోసా ఇచ్చింది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ఇంధన లభ్యతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని అధికారికంగా వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టడం లేదా గ్యాస్ సిలిండర్లను ముందే బుక్ చేసుకోవడం వంటి పనులు చేయవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. దేశంలో అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరిపడా ముడిచమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. సామాన్యులకు ఊరటనిచ్చేలా 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్లను సులభంగా పొందే వీలు కల్పించింది. ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండా కేవలం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే చాలు, దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు సుమారు 5,70,000 5 కిలోల సిలిండర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆన్లైన్ ద్వారా గ్యాస్ బుకింగ్ ప్రక్రియ భారీగా పెరిగి 95% చేరుకుంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 51 లక్షల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారుల ఇళ్లకు చేరవేశారు. దీనివల్ల సరఫరా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పీఎన్జీ ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. విషయంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుండి 6,75,000 మంది ప్రయాణికులు సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. విమాన సర్వీసులు క్రమంగా మెరుగుపడుతున్నాయని అధికారులు తెలిపారు. అబుదాబిలో జరిగిన ఒక దాడిలో 5 భారతీయులు గాయపడినట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వీరిలో 4 ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు, మరొకరు చికిత్స పొందుతున్నారు. అనే ఎల్పీజీ నౌక నిన్న హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఇందులో 46,650 మెట్రిక్ టన్నుల గ్యాస్ కార్గో ఉంది. 25 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఈ నౌక సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటోంది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 17 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిలో 460 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నారు. వారి భద్రతపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోంది. సంఖ్య కూడా గత నెల నుండి గణనీయంగా పెరిగింది. 3.5 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. మరో 3,80,000 మంది కొత్త కనెక్షన్ల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరోవైపు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సముద్ర మార్గాల ద్వారా జరిగే వాణిజ్యాన్ని నిశితంగా గమనిస్తోంది. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ నౌకల రాకపోకలు, భారతీయ నావికుల భద్రత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటోంది. అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించడానికి భారత మిషన్లు సిద్ధంగా ఉన్నాయి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతినకుండా ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు కూడా చేపట్టింది. దేశీయంగా నిత్యావసర ఇంధన సరుకులకు డోకా లేదని భరోసా కల్పిస్తోంది. ప్రజలు భయాందోళనలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని కోరింది. పటిష్టమైన స్థితిలో ఉంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ముడిచమురు దిగుమతులు, గ్యాస్ సరఫరా సజావుగా సాగుతున్నాయి. పౌరులు తమకు అవసరమైన మేరకే ఇంధనాన్ని వాడుకుంటూ, ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపడం వల్ల వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం లేదని స్పష్టమవుతోంది.